మే నెల 27, 28, 29 తేదీలలో వృశ్చిక రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్. ఒక్క ఫోన్ కాల్తో కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ రాబోతోంది. మీ శత్రువులు కూడా భయపడే టైం వచ్చేసింది. ఆ శివయ్య కటాక్షం ఇప్పుడు మీపైనే ఉంటుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి లైఫ్లో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఈ కాలం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకులకి సమయంలో అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని మీరు అందుకుంటారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు మనం చూసేద్దాం. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారు ఉంటారు. చూడడానికి అందంగా ఉండడం మీద కాదు, ఎదుటివారిని చూడగానే వీరి కష్టాలన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి జాతకులు శారీరక శ్రమ పెరిగినా సరే మనోధైర్యంతో ముందుకు సాగుతారు. బంధువులతో కూడా సంయమనం పాటిస్తే సంబంధాలు బలపడతాయి. ఖర్చుల విషయంలో క్రమశిక్షణ అనేది మీకు ఈ సమయంలో చాలా అవసరం. అధికారులను మెప్పించే విధంగా పనితీరును మెరుగుపరుచుకుంటారు. దైవారాధన మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి మీలో అయితే ఉంటుంది. మిత్రుల సహకారం, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. నిర్ణయాలలో స్పష్టత అయితే చాలా అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మితంగా వ్యవహరించాలి. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. శ్రీ సూర్యనారాయణ స్వామివారి స్మరణ మీకు ఎంతగానో మేలుని చేస్తుందని చెప్పడంలో కూడా మీకు ఈ సమయంలో సందేహం అయితే లేదండి. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. వృశ్చిక రాశి వారి జీవితాన్ని మార్చే సమయం అయితే వచ్చేసింది. మే నెల 27, 28, 29 తేదీలు మీ జీవితంలో ఎన్నడూ మరిచిపోలేని రోజులు కావచ్చు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టము, ఎదుర్కొన్న అవమానాలు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే మాటలు కానీ మీ యొక్క విషయంలో ముగిపోతున్నాయి. ఎందుకంటే ఆ 3 రోజులు కూడా గ్రహాల యొక్క మార్పు మీ యొక్క అదృష్టాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. ఒక్క ఫోన్ కాల్, అవును కేవలం ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని కోటీశ్వరుల ద్వారాలో నడిపించే అవకాశాలు ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం, బిజినెస్ అవకాశం, విదేశీ అవకాశం లేదా డబ్బుకు సంబంధించిన శుభవార్త అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. మీరు ఊహించని చోట నుండి మంచి అదృష్టం తలుపు తట్టబోతోంది. అంతేకాదు ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీ ముందు నిశ్శబ్దంగా నిలబడే పరిస్థితి అయితే వస్తుంది. కానీ మీ ధైర్యం, మీ పట్టుదల అప్పుడు అందరికీ కనిపించబోతోంది. మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ కుటుంబ భవిష్యత్తును కూడా చాలా మార్చే స్థాయికి తీసుకెళ్ళబోతోంది. ముఖ్యంగా ఆ శివయ్య కటాక్షం ఇప్పుడు మీపైనే ఆధారపడి ఉంటుంది. ఈ కాలంలో ఓం నమో నమ శివాయ అనే జపం చేస్తే మీరు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. శివుడి యొక్క ఆశీర్వాదంలో మీ ఇంట్లో శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో ఆనందం, ఆర్థికపరమైన లాభము, గౌరవం పెరుగుతాయి. వృశ్చిక రాశి వారు ఈ 3 రోజుల్లో కూడా వచ్చేటటువంటి అవకాశాలను అసలు పట్టించుకోవద్దు. ఎవరితోనూ కూడా మాట్లాడుతున్నారో, ఏం కాల్ వస్తుందో, ఏం అవసరం ముందుకు వస్తుందో జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే అదృష్టం ఒకేసారిగా తలుపు అనేది మీకు తట్టబోతోంది. ఈసారి మీ యొక్క అదృష్టం మీకోసమే వచ్చేసిందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. వృశ్చిక రాశి వారు గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యింది. అందరూ మాట్లాడుకునే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. మీరు నమ్మిన దేవుడు ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వబోతున్నాడు. కోటీశ్వరులు అయ్యే దారిలో మీ మొదటి అడుగు మే నెల 27, 28, 29 తేదీల్లోనూ పడుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం కూడా ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. చాలా దృఢమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో చాలా అధికంగా ఉంటాయి.
ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకు పడిపోతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరటం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల వీరి దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘాలకు చలించిపోయే మనస్తత్వం కూడా ఉంటుంది. కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని వీరిలో జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి చాలా ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరి జీవితంలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తుంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టము. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలో వీరికి చాలా బాగా తెలుసు. ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయము కూడా మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండి వీరు సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో ఘన విజయాన్ని సాధిస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రం పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష్య స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది. విశాఖ నక్షత్రం పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారి విద్యా వినయం వివేకములు కలవారుగా ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరేసాటి సంచార స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఇంట్లోనూ బయట కూడా రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వచ్చినట్లయితే కనుక వీరికి అధికమైన కోపం ఉంటుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరి ధర్మగుణం ప్రధానంగా కలవారుగా ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎవరైనా చూస్తే వీరు చాలా స్వార్థపరుడు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులే కాదు, పరోపకారం చేసే బుద్ధి ఉండేవారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మనం ఒక విషయాన్ని అయితే గమనించాలి. వృశ్చికం అనగా తేరు అంటే దాని యొక్క గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఏదైనా తగదా పెట్టుకోవాలి అంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.